గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. మనం టాలీ ఫ్రీ క్లాస్లో గ్రూపింగ్ అనే చాప్టర్ మనం తీసుకున్నాం. గ్రూపింగ్లో మనం ఫస్ట్ డే నాడు మనం క్యాపిటల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సెకండ్ డే నాడు మనం దట్ లోన్స్ లయబిలిటీ వాజ్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్. ఇన్ ఇట్ there were three subgroups, that is unsecured loans, secured loans and bank loans, that is OD and OCC. Now the third one and the last one in the liability side is current liabilities. కరెంట్ లయబిలిటీస్లో ఇది అంటే మూడు అంశాలు ఉంటాయి మనకు. మీకు ఏంటంటే ఫస్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ద ఆర్గనైజేషన్ విల్ రిసీవ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెంట్, దట్ ఈస్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బై ద ఓనర్ ఆర్ ఓనర్స్. ఓనర్స్ అంటే ఎక్కడ పార్ట్నర్స్ అయితే ఓనర్స్ అంటాము, విన్నారా? అది తర్వాత మీకు రెండోది ఏంటంటే అట్ ది టైమ్ ద రిక్వైర్ మనీ టు మీట్ ది డే టు డే ఎక్స్పెన్సెస్ ఆర్ టు improve their business activities, they need money. Then they will approach some financial institutions, friends, relatives and family members to get finance to add with the original capital to expand or to meet the day-to-day expenses. దాంట్లో కూడా మీకు there are three categories, that is unsecured, secured and బ్యాంక్ లోన్స్. దాని తర్వాత వచ్చేటప్పుడు కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ ఆర్ నథింగ్ బట్ షార్ట్ టర్మ్ లయబిలిటీస్ అంటారు. లయబిలిటీస్ అంటే తెలుసు కదా, ఆబ్లిగేషన్స్, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ టు పే బ్యాక్ టు ది పర్సన్స్ రిసీవ్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ గూడ్స్, సర్వీస్ ఆర్ ఫైనాన్స్. అంటే మన ప్రతి వ్యాపారంలో కూడా ₹1,00,00,000 మీరు ఇనిషియల్ క్యాపిటల్ పెట్టినా కూడా మీరు ఆ డబ్బు మీకు సరిపడదు. ఎందుకంటే ఖచ్చితంగా మీరు దానికోసం మళ్ళీ అవసరార్థం మీరు దాన్ని ఎక్కడి నుంచైనా బయట నుంచైనా అవైల్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా మీకు ఎంత మీకు డబ్బు మీ చేతిలో ఉన్నా కూడా మీకు డెఫినెట్గా దాన్ని మీరు కొంత ఫైనాన్స్ని మీరు తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడుతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ స్మాల్ లెటర్ వర్డ్ ఉంది. అయ్యో కాబట్టి ఏంటంటే దీంట్లో కూడా దేర్ ఆర్ ఈ ప్రైమరీ గ్రూప్. కరెంట్ లయబిలిటీస్ ద ప్రైమరీ గ్రూప్ ఇన్ ద లయబిలిటీ సైడ్. దిస్ ఈస్ ద లాస్ట్ వన్ ఇన్ ది లయబిలిటీ సైడ్ అండ్ దేర్ ఆర్ 4 subdivisions in this. అంటే అవుట్ ఆఫ్ దట్ 4 subdivisions మీకు ఏం కనిపిస్తాయంటే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ప్రావిజన్స్, సన్రీ క్రెడిటార్స్ అండ్ అగైన్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ అనే ప్రైమరీ గ్రూప్లో సబ్ గ్రూప్ కూడా ఒక కరెంట్ లయబిలిటీ అనే దాన్ని గ్రూప్ సబ్ గ్రూప్ ఉంటుంది మీకు. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ యూ కెన్ రీనేమ్ ఇట్. దాంట్లో రీనేమ్ చేయడానికి మీరు ఏ గ్రూప్నైనా రీనేమ్ చేసుకోవచ్చు మీ అవసరానికి తగినట్టుగా. అంతేగాని అన్నెసరీగా రీనేమ్ చేయడం వల్ల వాళ్ళు పాత సెటప్ డిస్టర్బ్ అయిపోద్ది. అది మీకు అనుభవంలో మీకే తెలుస్తుంది. ఐ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ మోర్ అబౌట్ దట్. So, in accounting, current liabilities are often understood as all liabilities of business that are to be settled in cash within the financial year or the operating cycle or the accounting period of a given period. అంటే ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్లో రివాల్వింగ్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి. అంటే మనం సరుకులు అరువు తీసుకుంటాం, ఓ 15 రోజులకో 20 రోజులకో మనం ఉద్దర పెడతాం, మళ్ళీ 15-20 రోజుల తర్వాత మళ్ళీ తీర్చేస్తాం. అట్లనే ఓ ఆడిటర్ దగ్గర లేకపోతే టెక్నికల్ కన్సల్టెంట్ దగ్గర సర్వీస్ తీసుకుంటాం, కొంత డబ్బులు ఇస్తాం, తర్వాత కొంత ఏది నెమ్మదిగా ఇస్తాం. అట్లనే శాలరీస్ ఈ నెలలో మనం వర్క్ చేయించుకుంటాం, నెక్స్ట్ మంత్ 5th, 10th, 15th శాలరీస్ ఇస్తాం. అట్లనే దేర్ ఆర్ సో మెనీ. అట్లనే ఈ నెలలో కరెంట్ వాడుకుంటాం, నెక్స్ట్ మంత్ పే చేస్తాం. ఈ నెలలో వడ్డీని నెక్స్ట్ మంత్ కడతాం. దేర్ ఆర్ సో మెనీ. రెంట్ కూడా అట్లనే ఉంటుంది. సో ఇవి రివాల్వింగ్ ఆబ్లిగేషన్స్ అంటారు. ఏంటంటే రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఇట్ విల్ రివాల్వ్.
ఒకటేసారి, ఎందుకంటే కంప్లీట్ ఇది లాంగ్ టర్మ్ లైబిలిటీస్ కాదు, దీస్ ఆర్ షార్ట్ టర్మ్ లైబిలిటీస్. విన్నారా? ఒక వన్ ఇయర్లో, అంటే అకౌంటింగ్ డ్యూరింగ్ ది ఆపరేటింగ్ సైకిల్ అంటాం, లేకపోతే ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంటే మీకు తెలుసు కదా, 1/4 నుంచి 31st March వరకు ఉన్నది ఫైనాన్షియల్ ఇయర్. దాంట్లో విచ్ ఎవర్ పీరియడ్ ఈజ్ లాంగర్. ఏ మోర్ కంప్లీట్ డెఫినేషన్ ఇస్ దట్ కరెంట్ లైబిలిటీస్ ఆర్ ఆబ్లిగేషన్ దట్ విల్ బి సెటిల్డ్ బై కరెంట్ అసెట్స్ ఆర్ బై ది క్రియేషన్ ఆఫ్ న్యూ కరెంట్ లైబిలిటీస్. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇటు కరెంట్ లైబిలిటీస్ ఉంటాయి, అటు అసెట్స్ సైడ్ కరెంట్ అసెట్స్ ఉంటాయి. అది కూడా రివాల్వింగ్ అసెట్స్, రివాల్వింగ్ రిసీవబుల్స్. అంటే మనకి ఒకరికి ఎవరికో అరువుకి ఇస్తాం, అరువుకి ఇచ్చింది మళ్ళీ మనకు టర్న్, ఇప్పుడు మనం అరువుకి తీసుకుని ఎలా చెల్లిస్తామో మనం అరువుకి ఇచ్చి కూడా ఎలా వస్తుంది, అట్లనే ఎవరికో అడ్వాన్స్ ఇస్తాం, అతను వర్క్ చేసి చల్లేసుకుంటాడు, అట్లా రివాల్వ్ అవుతూ ఉంటాయి. అంటే జస్ట్ అయితే ఎప్పుడు కూడా ఏంటంటే, రావాల్సిన దానికంటే ఇవ్వాల్సింది ఎప్పుడు తక్కువ ఉండాలి. ఎప్పుడు జనరల్గా ఎలా అంటే, ఈ కరెంట్ అసెట్స్ మీదే ఆధారపడి కరెంట్ లైబిలిటీస్ ఉండాలి. బ్యాలెన్స్ షీట్ అది గుర్తుపెట్టుకోండి, ఏదో ఫిగర్ కాదు, ఫిగర్ ఉన్నంత మాత్రం అది బ్యాలెన్స్ షీట్ కాదు. బ్యాలెన్స్ షీట్ ఎలా అయినా టాలీ అయిపోతుంది మీకు. ఎందుకు ఆ మాట అంటున్నామంటే, సపోజు ఒక 2 లక్షల రూపాయలు మీకు కరెంట్ లైబిలిటీస్ ఉన్నాయనుకోండి, మీకు ఇవ్వాల్సినవి 2 లక్షల రూపాయలు ఉన్నాయి, కానీ కరెంట్ అసెట్స్ 2 లక్షలే ఉన్నాయనుకోండి, మీకు ఇన్ టైంలో కొన్ని అంటే కస్టమర్ మంచోడైనా అనుకూల పరిస్థితుల్లో, అననుకూల పరిస్థితుల్లో అతను అనుకున్న డబ్బులు కొంతమంది నుంచి రాకపోవచ్చు. రానప్పుడు ఏం చేయాలి? మనం అనుకున్న ప్రకారం మన డబ్బులు మనం చెల్లించినట్టయితే ఇట్ విల్ బి కంటిన్యూడ్ ఫర్ ఎవర్. తర్వాత మళ్ళీ మనకు క్రెడిట్ ఫెసిలిటీ వస్తుంది, మనం తెచ్చుకోవచ్చు. 10 రూపాయలు తెచ్చుకుంటే రేపు 100 రూపాయలు తెచ్చుకోవచ్చు. కానీ ఇన్ టైంలో ఇవ్వకపోతే, ఎప్పుడైనా ఇవ్వాల్సింది ఇన్ టైంలో ఇవ్వకపోతే ఏమైపోద్దంటే, మనకి వాడు ఇర్రెగ్యులర్ పేమెంట్ అనుకుంటాడు. ఒక బ్యాడ్ కస్టమర్గా మనం ట్రీట్ చేసి మనకు రేపు పొద్దున్న ఏదైనా క్రెడిట్ ఫెసిలిటీ అడిగితే తాత్సారం చేస్తాడు. ఇస్తాడేమో కానీ తాత్సారం చేస్తాడు. అందుకని ఏంటంటే, యూ హ్యావ్ టు డిశ్చార్జ్ ది ఆబ్లిగేషన్. మనం ఆబ్లిగేషన్ వదిలించుకోవడం కోసం యూ హ్యావ్ టు రన్ ఫర్ లోన్స్. అట్లా కాకుండా, అందుకని ఇది దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు ద కరెంట్ అసెట్స్ షుడ్ బి మోర్ దాన్ కరెంట్ లయబిలిటీస్. సపోజ్ ఒక 3 లక్షల రూపాయల కరెంట్ అసెట్స్ ఉన్నాయనుకోండి, 3 లక్షల్లో కనీసం 70% వసూలైనా అనుకుందాం, 30% అనుకోకుండా రాలేదు, బ్యాడ్ డెట్స్ ఉండొచ్చు దాంట్లో, లేకపోతే ఇస్తానోడు ఆ టైంకి లేకుండా పోయి ఉండొచ్చు, రకరకాలుగా అయి ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే, లేకపోతే మనం ఉన్న క్యాష్ని కొంత మనం వాడుకుని ఉండొచ్చు ఏదైనా కారణంగా. అప్పుడు ఏమవుతుంది, 3 లక్షల రూపాయలు 70% అయినా 2,10,000 అవుతుంది. మనం ఇవ్వాల్సింది 2 లక్షలు కాబట్టి క్లోజ్ అయిపోద్ది. సో ఆ విధంగా ఏంటంటే, మనకి ఆక్షేపణ ఉండదు, రేపొద్దున మన బిజినెస్ సాగడానికి ఏ విధమైన ప్రాబ్లం ఇక్కడ రాదు. కాబట్టి ఏంటంటే, ఎప్పుడు కూడా కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ ఆర్ ఆబ్లిగేషన్స్ దట్ విల్ బి సెటిల్డ్ బై కరెంట్ అసెట్స్ ఆర్ బై ది క్రియేషన్ ఆఫ్ న్యూ కరెంట్ లయబిలిటీస్. అంటే మనకు ఆ విధంగా అందుబాటులో లేకపోతే, తక్కువగా కరెంట్ అసెట్స్ ఉన్నప్పుడు మళ్ళీ కొత్త కరెంట్ లయబిలిటీ, అంటే మనం ఒక లోన్ తెచ్చుకోవటమో, లేకపోతే ఇవ్వాల్సిన వాడికి ఏదో బతిమలాడో బామలాడో లేట్ ఇవ్వటమో ఏదైనా చేయాలి. మొత్తానికి ఏంటంటే, మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనం అనుకున్న మాటను నెరవేర్చుకునే పొజిషన్ ఉండదు కాబట్టి ఇది. సో దిస్ ప్రైమరీ గ్రూప్ హ్యాస్ ఫర్దర్ బీన్ సబ్డివైడెడ్ ఇంటూ 4 సబ్ గ్రూప్స్. 4 భాగాలుగా విడదీసాం. అది ఏంటో చూద్దాం. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. డ్యూటీస్ అండ్ డ్యూటీ అన్న, ట్యాక్సెస్ అన్న మీన్స్ ది సేమ్. ఇంపోర్ట్ డ్యూటీ, ఎక్స్పోర్ట్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, ఇవన్నీ మీరు డ్యూటీ అనే పదం వినుంటారు మీరు. సో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. డ్యూటీస్ అంటే ట్యాక్సెస్లో ఏమిటి అనే పదం మనం దాన్ని వివరంగా చేస్తే, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఏ బిజినెస్ మ్యాన్ టు కలెక్ట్ ఆర్ డిడక్ట్ ట్యాక్సెస్ ఫ్రమ్ ది కస్టమర్స్ ఆర్ సర్వీస్ ప్రొవైడర్స్ అండ్ టు రిమిట్ ది సేమ్ టు ది గవర్నమెంట్ ట్రెజరీ అండర్ కస్టమర్స్ పాన్ అకౌంట్. ఇదేంటంటే, మీకు ఇన్కమ్ ట్యాక్స్ విషయం వచ్చేటప్పటికి, మీరు మీ దగ్గర ఎవరి దగ్గర నుంచో సర్వీస్ తీసుకుంటారు ఉన్నారా, అట్లనే మీరు ఎవరికో గూడ్స్ అమ్ముతారు. గూడ్స్ అమ్మినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీరు జిఎస్టీ కలెక్ట్ చేస్తారు. అలాంగ్ విత్ యువర్ సేల్ ప్రైస్ యూ విల్ కలెక్ట్ అకార్డింగ్ టు ది షెడ్యూల్డ్ ప్రైస్. అంటే మీకు ఏదైతే 5%, 8%, 5%, 12%, 18%, 28% ఏదైతే స్లాబ్లు ఉన్నాయో దాని ప్రకారం మీరు వసూలు చేస్తారు. ఆ వసూలు చేసింది యూ హ్యావ్ టు రెమిట్ దట్ ట్యాక్స్ కలెక్టెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్. అది మీరు కాదు, గవర్నమెంట్ కొరకే వసూలు చేశారు. దట్ యు ఆర్ ఎట్ ఆబ్లిగేషన్ టు కలెక్ట్ ఫ్రమ్ ది కస్టమర్స్ అండ్ టు రెమిట్ ది ట్రెజరీ, గవర్నమెంట్ ట్రెజరీ అండర్ కస్టమర్స్ పాన్ అకౌంట్. విన్నారా? కాబట్టి ఏంటంటే, ఆ విధంగా జిఎస్టీ అయితేనేమో మనకు జిఎస్టీ నెంబర్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ అయితేనేమో పాన్ నెంబర్ ఉంటుంది, కస్టమర్స్ పాన్ నెంబర్లో మీరు
కట్టాల్సిన పరిస్థితి ఉంది. దీంట్లో ఏంటంటే దీంట్లో ఏముంటాయంటే టీడీఎస్ అంటే ట్యాక్స్ రిలేటెడ్ సోర్స్, టీసీఎస్ ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్, జిఎస్టీ అవుట్పుట్, ప్రొఫెషన్ ట్యాక్స్ అన్నారా? ప్రొఫెషన్ ట్యాక్స్ అంటే వృత్తి పన్ను ఫ్రమ్ ఎంప్లాయీస్ అండ్ ఎక్సైజ్ డ్యూటీ. ఇన్ దిస్ కేస్ ద కలెక్టర్ ఆర్ డిడక్టర్ విల్ నాట్ బి అలౌడ్ టు యూటిలైజ్ ది అమౌంట్ సో కలెక్టెడ్ ఆర్ యాడ్ ఇది ఎనీథింగ్ టువర్డ్స్ ది కంట్రిబ్యూషన్ వైల్ రెమిటింగ్ టు ది గవర్నమెంట్ ట్రెజరీ. ఇది బాగా ఈ విషయం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాన్ని ఇక్కడ మరి నొక్కి చెప్తున్నానంటే మీరు బాగా గమనించాల్సిన విషయం. ఎట్లా అంటే మీకు చెప్తున్నానండి, ద డిడక్టర్ in this case the collector or deductor will not be allowed to utilize the amount so collected. ఏదైతే గవర్నమెంట్ కొరకు వసూలు చేసిన డబ్బులో ఆయన సొంత అవసరాల కోసం వాడుకోవడానికి వీల్లేదు. అంటే ఈ నెలలో కలెక్ట్ చేసింది నెక్స్ట్ మంత్ కడతాం, సరే ఈ నెలంతా ఆయన వాడుకుంటాడు, అది దట్ ఈస్ నాట్ ది థింగ్ హియర్. కానీ మొత్తం ఆయన ఏదో వాడేసుకొని దాన్ని డిలే చేయడానికి లేదు. ఆర్ విల్ నాట్ బి టు యాడ్ ఎనీథింగ్ టువార్డ్స్ హిస్ కంట్రిబ్యూషన్ వైల్ రెమిటింగ్ టు ది గవర్నమెంట్ ట్రెజరీ. అట్లాని మనం రేపొద్దున ఏదో మొగమాటానికి జిఎస్టీ కలెక్ట్ చేయకపోవడం కానీ లేకపోతే టీడీఎస్ కలెక్ట్ చేయకపోవడం కానీ జరిగితే మనం ₹1 కూడా కలిపి కట్టాల్సిన అవసరం లేదు. దీన్ని ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు గుమస్తాని పలానా సుబ్బారావు దగ్గరికి వెళ్ళి 10,000 పట్టరామంటారు. ఆయన ఏమంటాడంటే మీ సార్కి నాకు లావాదేవీలు ఉన్నాయా, 500 నాకు ఇవ్వాలి, 9,500 తీసుకెళ్ళి ఇవ్వాలంటే అట్లా కుదరదంటే లేదు నేను మీ సార్తో మాట్లాడుకుంటాను. ఎందుకంటే గుమస్తా కాబట్టి ఎక్కువ మాట్లాడలేడు కాబట్టి వచ్చేస్తాడు. అరే దానిలో సేటు తిడతాడేమో, ఖచ్చితంగా 10,000 పట్టడం నీకెందుకు మా సొంత వ్యవహారం అంటాడేమో అని భయపడి ఒక ₹500 కలిపి అతను ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను తప్పు కాదు కదా, రేపొద్దున వాళ్ళు ఎందుకు మాట్లాడుకుంటారు. అట్లనే ₹10,000 వసూలు చేసి పట్టుకొస్తున్నాడు. మధ్యలో అర్జెంటుగా ఇంట్లో ఏదో అవసరం వచ్చినప్పుడు ఒక ₹1,000 వాడుకుందాం, తర్వాత స్టేట్కి చెప్దామని అనుకుని వాడుకోవడానికి లేదు. ఎందుకంటే దట్ ఈస్ ద స్టేట్ అమౌంట్, మీ అమౌంట్ కాదు. యు ఆర్ నాట్ ది ఓనర్ ఆఫ్ దట్ కలెక్షన్. సో స్టేట్ రేపొద్దున ఎందుకు ఒప్పుకుంటాడు? అదే మీ అవసరాలు ఎక్కువ, నా అవసరాలు ఎక్కువ అని యూ మే బి ఊస్టెడ్ ఫ్రమ్ ది సర్వీస్ ఈవెన్. అట్లనే మీరు గవర్నమెంట్ సొమ్ము వాడుకున్నట్టయితే యూ విల్ బి పేనలైజ్డ్ ఆర్ ప్రాసిక్యూటెడ్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు కలెక్ట్ చేయకుండా ఉండడానికి వీల్లేదు, కలెక్ట్ చేసిన డబ్బులు వాడుకోవడానికి వీల్లేదు. మరి కలెక్ట్ చేసిన డబ్బులు షార్ట్ ఫాల్ ఉంటే మీరు కలపాల్సిన అవసరం దీంట్లో లేదు. అది మాత్రం ఈ క్లాస్ బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత అంశంలో నేను ఈ చాప్టర్ ఎండింగ్లో ఆ అవసరాన్ని మళ్ళీ మీకు చెప్తాను నేను. సో టీడీఎస్ డిడక్టెడ్ అంటే ట్యాక్స్ రిడక్టెడ్ సోర్స్. అంటే దీన్ని ఎలా అంటారంటే సపోజ్ ఒక కాంట్రాక్టింగ్ వ్యవహారం ఉందనుకోండి, మన దగ్గర కాంట్రాక్టర్ పనిచేస్తున్నాడు. అతను పనిచేసినప్పుడు అతనికి డబ్బులు ఇచ్చేటప్పుడు ఫర్మ్ అయితే 2%, ఇండివిజువల్ అయితే 1%, అతనికి ఇవ్వాల్సిన డబ్బుల్లో మనం 1% కట్ చేసుకుని అతను పాన్ నెంబర్లో మనం గవర్నమెంట్కి రెమిట్ చేయాలి నెక్స్ట్ మంత్. ఆయన కట్టుకుంటాడు కదా, ఆయన ట్యాక్స్ ఎవరిది? అతను మన దగ్గర వర్క్ చేస్తున్న అతను మీది కాదు ఈ ట్యాక్స్. మరి ఆయనే కట్టుకుంటాడు కదా. అట్లా కాదు, గవర్నమెంట్ ఆబ్లిగేషన్ ఏంటంటే ఈ విధంగా షెడ్యూలింగ్ చేశారు. ఎందుకంటే మీరు కలెక్ట్ చేసి ఆయన తరపున మీరు కలెక్ట్ చేయండి, ఆయన తరపునే మీరు కట్టండి, ఆయన పాన్ నెంబర్లోనే కట్టండి. ఎందుకంటే మీరు కట్టిన డబ్బులు ఆయన పాన్ అకౌంట్లోనే జమ అవుతుంది. కాబట్టి ఆయన రేపొద్దున ఇన్కమ్ ట్యాక్స్ ఆయన ఆబ్లిగేషన్ ఏదైనా ఉన్నట్టే దట్ కెన్ బి అడ్జస్టెడ్ ఇన్ ది ట్యాక్స్ లయబిలిటీ. అది గుర్తుపెట్టుకోండి. సో the concept of TDS was introduced in the Income Tax Act 1961 with the objective of deducting the tax on an income of others. It is one of the methods of collecting income tax which ensures a regular flow of revenue to the government. ఇప్పుడు చూడండి, ఒక విషయం చెప్పాలంటే మనకి డబ్బులు వ్యవహారాలకు డబ్బులు అవసరం, రెగ్యులర్గా ఎట్లా అవసరం, వాళ్ళు గవర్నమెంట్ కూడా అది. ఎందుకంటే గవర్నమెంట్ తరపున పనిచేసే శాలరీస్ ఇవ్వాలి, తర్వాత రెంటెడ్ బిల్డింగ్స్ ఉంటే రెంట్లు ఇవ్వాలి, కరెంటు బిల్లు కట్టాలి, రకరకాలుగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీకెంత అవసరమో గవర్నమెంట్ కూడా అంత నిత్యం డబ్బులు రాకపోతే రేపొద్దున ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో అడ్వాన్స్గా దిస్ ఈజ్ అన్ అడ్వాన్స్ కలెక్షన్. దిస్ ఈజ్ నాట్ ఎ ట్యాక్స్. యాక్చువల్గా టీడీఎస్ ఈజ్ నాట్ ఎ ట్యాక్స్. దిస్ ఈజ్ అన్ అడ్వాన్స్ కలెక్షన్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ ది ఇన్కమ్ ఆఫ్ ది ఇండివిజువల్. అతనికి లాభం, అతనికి ఇన్కమ్ వస్తుంది, మాకు ట్యాక్స్ కట్టేటంత ఇన్కమ్ వస్తుందని ఊహించి తీసుకునే డబ్బులు ఇవి. సో this will be deducted from salaried employees if crossed exemption limit, deducted from contractors, professional consultants, rents, interest, commission, deducted from priced amount through horse races, crossword puzzles, lotteries and TV games considering the prevailing rules. Payment will be the source for deduction of tax from service providers. అంటే ఇవన్నీ హార్స్ రేసెస్, గొడవ పందాలు కానీ
తర్వాత మీరు టీవీ గేమ్స్ కానీ, లేకపోతే మీకు దసరాకో, దీపావళికో చందన బ్రదర్స్ వాళ్ళు ఏదన్నా ఒక కార్ ఇస్తే దాని మీద కూడా 30% కలెక్ట్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి గవర్నమెంట్‌కి ఇవన్నీ కడతారు. కాబట్టి ఏంటంటే దట్ ఈస్ ది అబ్లిగేషన్ ఆఫ్ ది ఎంప్లాయర్ టు డిడక్ట్ ఆర్ టు కలెక్ట్ టాక్సెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ టు రెమిట్ ద సేమ్ అమౌంట్ టు ది గవర్నమెంట్ ట్రెజరీ. తర్వాత టీసీఎస్ అంటే ఏంటి? టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది? వైల్ పేయింగ్ ది అమౌంట్ టు ది అదర్ పర్సన్ డిడక్షన్ వీ కెన్ మేక్ డిడక్షన్. ఎందుకంటే మన చేతిలో డబ్బులు ఉన్నాయి కదా, ₹1000 ఉన్నాయి, మనం ₹100 కట్ చేసుకోవాలి. దిట్ ఈస్ వెరీ ఈజీ టు డిడక్ట్ ₹100 బికాస్ వీఆర్ టు పే. అట్లనే టీసీఎస్ కలెక్ట్ అంటే మనం కలెక్షన్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ జిఎస్టీ కూడా దీంట్లోకి వస్తుంది. ఎందుకంటే వైల్ సెల్లింగ్ ది గూడ్స్ విల్ కలెక్ట్ అవర్ సేల్స్ ప్రైస్ అలాంగ్ విత్ ద జిఎస్టీ. ఆ డబ్బులు కూడా మనం వసూలు చేసుకుంటాము. ఎందుకంటే ఆ రెండు ఇదేమో జిఎస్టీ మనకి గవర్నమెంట్ తరపున, ఇదేమో మన తరపున వసూలు చేసుకుంటాం. సో దీన్ని ఎక్కడెక్కడ కలెక్ట్ చేస్తారు? ఇది సేమ్ సెక్షన్లో ఉంటాయి. ట్యాక్స్ విల్ బి కలెక్టెడ్ ఫ్రమ్ ది కస్టమర్స్ అలాంగ్ విత్ దేర్ ప్రైస్ ఇన్ ది అకేషన్ ఆఫ్ సేల్ ఆఫ్ స్క్రాప్. కలెక్టింగ్ రాయల్టీ అంటే రెంట్ టు ది మైనింగ్స్ అవి ఉంటాయి చూసారా, అవి రాయల్టీ అంటే రెంట్ ఆన్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ లైక్ ఆన్ సేల్ ఆఫ్ టింబర్, టెండో లీవ్స్ అండ్ గమ్ కలెక్టెడ్ అలాంగ్ విత్ దేర్ ఇష్యూ ప్రైస్ ఆన్ ఐఎంఎఫ్ఎల్ స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. తర్వాత ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు టింబరు కలప వేలం వేసినప్పుడు ఆ కలప ప్రైస్తో పాటు ఇది కూడా తీసుకుంటారు. బీడీ లీవ్స్, గమ్ము, తర్వాత అట్లనే మనకి సారా అనేది ఉండేది, మనకి గుర్తుందో లేదో, ఎన్టీఆర్ బిల్లులో సారా అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. ఐఎంఎఫ్ ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ అన్నమాట ఐఎంఎఫ్ఎల్ అంటే. దాని మీద కూడా కలెక్ట్ చేసేవారు. స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కలెక్ట్ చేస్తారు. ఇది ద రేట్స్ ఆఫ్ కలెక్షన్ రిడక్షన్ ఆఫ్ ట్యాక్సెస్ విల్ బి డిసైడెడ్ బై ది గవర్నమెంట్. అంటే ఎప్పటికప్పుడు బడ్జెట్లో దీన్ని డిసైడ్ చేస్తారు. సో ఎప్పుడు ఒకటే చార్ట్ ఉండదు. ఫ్రమ్ జూలై 1 2000 onwards ఎక్సైజ్ అండ్ సేల్స్ వర్ అబాలిష్డ్ అండ్ బ్రాట్ అండర్ జిఎస్టీ రెజిమ్. ఎక్సైజ్ సేల్స్ ట్యాక్స్ అనేది తీసేసి ఏం చేశారు? జూలై 1, 2017 నాడు జిఎస్టీ వచ్చింది. అంతకుముందు మీకు ఎక్సైజ్ డ్యూటీ ఉండేది, తర్వాత సేల్స్ ట్యాక్స్ ఉండేది, ఇప్పుడు వ్యాట్ ఉండేది, ఇప్పుడు అది లేవు. సో అదేమాట. తర్వాత జిఎస్టీ కలెక్టెడ్ అంటే ది జిఎస్టీ విల్ బి collected and adjusted or remitted in the obligation of GST which was paid for services and goods purchased by the dealer. GST ఏదైతే ఉందో అంతకుముందు మనం కొన్నప్పుడు కూడా మనం ట్యాక్స్ కట్టుకుంటాం, అట్లనే మనం అమ్మినప్పుడు కూడా మనం ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం. ఈ రెండు పక్కన తీసుకొని అంటే మనం పర్చేజ్ మీద కట్టిన జిఎస్టీ ఇన్పుట్ అంటారు, మనం సేల్స్ మీద వసూలు చేసిన జిఎస్టీ అవుట్పుట్ అంటారు. అవుట్పుట్ అంటే గవర్నమెంట్కి కట్టాలి. అవుట్పుట్ మైనస్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు పేయబుల్ అమౌంట్. ఒకసారి ఏమవుతుందంటే ఇన్పుట్ ఎక్కువ ఉంటే అవుట్పుట్ తక్కువ ఉంటే ఈ బ్యాలెన్స్ విల్ బి క్యారీ ఫార్వర్డ్ టు ది నెక్స్ట్ మంత్. అంతేగాని జిఎస్టీ అనేది ఆ ఎండ్ కన్జ్యూమర్ కడతాడు, అంతేగాని డీలర్ కట్టడు. జిఎస్టీ వచ్చిన తర్వాత మా వ్యాపారాలు పడిపోయిన రకరకాలుగా డైలాగులు కొడుతూ ఉంటారు, కానీ జిఎస్టీ ఈజ్ నాట్ ఏ బర్డెన్ టు ది డీలర్. అది గుర్తుపెట్టుకోండి. దట్ విల్ బి అడ్జస్టెడ్ ఫ్రమ్ ది జిఎస్టీ ఇన్పుట్ అకౌంట్. అండ్ మీ జిఎస్టీ గురించి మీరు తెలుస్తున్న వాళ్ళు మీకు అది అర్థమవుతుంది. ప్రొఫెషన్ ట్యాక్స్ అంటే వృత్తి పన్ను. వృత్తి పన్ను ఎలా ఉంటుందంటే మీకు ఈ స్టేట్లో ఇది స్టేట్ ట్యాక్స్. ఇది ఈ స్టేట్లో మీరు ఉద్యోగం ద్వారా కానీ, వృత్తి ద్వారా కానీ, వ్యాపారం ద్వారా కానీ మీరు సంపాదించుకోవడానికి మేము వీఆర్ ప్రొవైడింగ్ ఛాన్స్ టు ఎర్న్ ఇన్ ద స్టేట్. సంపాదించుకోవడానికి అవకాశం కల్పించినందుకు వృత్తి పన్ను వసూలు చేస్తారు. ఆ వృత్తి పన్ను దట్ కెనాట్ బి అడ్జస్టెడ్. ఇప్పుడు జిఎస్టీ అడ్జస్ట్ అయిపోద్ది, టీసీఎస్ అడ్జస్ట్ అయిపోద్ది, టీడీఎస్ అడ్జస్ట్ అయిపోద్ది ఫ్రమ్ యువర్ ట్యాక్స్ లైబిలిటీ. బట్ ప్రొఫెషన్ ట్యాక్స్ విల్ నాట్ బి అడ్జస్టెడ్, దట్ ఈస్ ఎ ట్యాక్స్. ఇది మాత్రమే ట్యాక్స్. ఇట్ విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ఎంప్లాయీ శాలరీ అబౌట్ 15,000 అకార్డింగ్ టు ద రేట్స్ prescribed by the state governments and will be remitted to the ప్రొఫెషన్ ట్యాక్స్ ఆఫీసర్. దానికి మనం పే చేయాలి. ఈ రెండో అంశం వచ్చినప్పటికీ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అంటే అది. రెండో అంశం వచ్చేటప్పటికి ప్రావిజన్. ప్రావిజన్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పక్కన రాసుకోండి బ్రావెజర్. ప్రావిజన్ మీన్స్ ఎస్టిమేషన్. మీరు రాసుకోండి, మీరు నోట్స్లో రాసుకోండి, నోట్స్లోనే రాసుకోండి, అది బెటర్. ప్రావిజన్ అంటే ఎస్టిమేషన్ అన్నారా. అంటే మీరు మామూలుగా మీరు క్యాపిటల్ కొట్టినప్పుడు మీరు క్యాపిటల్లో సబ్ గ్రూప్ చేసినప్పుడు ఏం చేశారు అంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అన్నది. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎప్పుడు వస్తుంది? వైల్ యూ గాట్ ప్రాఫిట్ సంథింగ్ విల్ పుట్ ఎ సైడ్ టు మీట్ ది కాంటింజెన్సీస్, టు మీట్ ద ఫ్యూచర్ ఆబ్లిగేషన్స్. కానీ ప్రావిజన్స్ అనేది ఎలా ఉంటాయంటే దీంతో లాభ నష్టాలతో దీంతో సంబంధం లేదు. అంటే కొన్ని విషయాల్లో మనం ప్రొవైడ్ చేయాల్సినవి ప్రొవైడ్ చేయకుండా ఉన్నట్టయితే
ఫ్యూచర్ లైబిలిటీని కంటింజెన్సీస్ని మనం మీట్ కావాలని వచ్చినప్పుడు దానికి ఒక ప్రావిజన్ ఏర్పాటు చేసుకోవాలి. డౌట్ఫుల్ డెట్స్ కానీ ఇవన్నీ కొన్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ ఈ ప్రావిజన్స్ ఏంటంటే ఇది కూడా ది ప్రావిజన్ హ్యాస్ టు బి క్రియేటెడ్ అండ్ ద సేమ్ అమౌంట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ది ఎక్స్పెండిచర్ అకౌంట్. అంటే ఇది ఖర్చు పెట్టిన తర్వాత రాసేది కాదు అన్నారా. ఖర్చు పెట్టకపోయినా ఖర్చు పెట్టాలి, ఎందుకంటే ఇది తప్పదు. ఇది ఎందుకంటే ఆడక్కడ ముంచుతున్నాడు, లేకపోతే అది డౌట్ఫుల్ డెట్ ఉంది, దానికి ఒక ఎస్టిమేషన్ ఫిగర్ వేయకపోతే మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు చేసి వైల్ ఫైనలైజింగ్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆబ్లిగేషన్ యూ హ్యావ్ టు టేక్ దిస్ ఆల్సో ఇంటూ కన్సిడరేషన్. ఇది ప్రావిజన్ అనేది. ఇది ఏ ప్రావిజన్ ఇస్ అన్ అమౌంట్ సెట్ అసైడ్ ఫర్ ది ప్రాబబుల్ బట్ అన్సర్టెన్ ఎకనామిక్ ఆబ్లిగేషన్స్. అంటే ఇది జరుగుతుందనే గ్యారంటీ ఏం లేదండి. ఇప్పుడు డౌట్ఫుల్ డెట్స్ ప్రావిజన్ పెట్టుకున్నాం అంటే అది డౌట్, అందరూ అంటున్నారు వాడు ముంచుతాడని. రేపొద్దున వాడు ముంచొచ్చు, నిజమైన వాడి మళ్ళీ తిరిగి డబ్బులు తీసుకొచ్చి మన ఇంటికి వాడు ఇవ్వచ్చు, లేదా మనం ఏదైనా మన ఎఫర్ట్స్ వల్ల వాడు భయపడుకొని మన డబ్బులు ఇవ్వచ్చు. కానీ టిల్ దట్ మూమెంట్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ దిస్ ప్రావిజన్. అంటే ములుగుద్దేమో అని అంచనా. A provision is an amount that you put aside in your accounts to cover future liability. Nara, mundu వచ్చే ఆపద. When accounting provisions are recognized in the balance sheet and then expenses in this అంటే ఎప్పుడు కూడా అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటారు. ఈ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ కూడా both will be placed in the income statement as well as in the balance sheet. Then financial accounting, a provision is an account which records a present liability of an entity. The recording of the liability in the entity's balance sheet is matched to an appropriate expense account in the entity's income statement. An income routinely records provision for bad debts, sale allowances, and inventory obsolescence. పనికి రాకుండా పోతే కొన్ని అబ్సలెన్స్ అంటే పనికి రాకుండా పోయి, అంటే పనికి రాని అన్ని కూడా పరిగణలో తీసుకుని ఇంకా మనం అక్కడ స్టాక్లో ఉంచుకుని అది దాన్ని స్టాక్లో మెయింటైన్ చేయడం వల్ల ఒరిజినాలిటీ మనకు బయట రాదు. అవన్నీ తీసుకునే ప్రావిజన్ ఇస్ రికార్డ్ ఇన్ లైబిలిటీ అకౌంట్ విచ్ ఈస్ టిపికల్లీ క్లాసిఫైడ్ అండ్ ది బ్యాలెన్స్ షీట్ యాజ్ ఏ current liability. The purpose of provision is to make a current year's balance more accurate, as there may be costs which could to some extent be accumulated for in the either current or previous financial year. These costs that distinctly belong to a specific year and could be misleading if account for the future. ఏంటంటే మనం దీన్ని ముందు జాగ్రత్త చర్యగా లాస్ను కూడా మనం ఎస్టిమేషన్ వేసుకునే, లాభాన్ని ఎప్పుడు ఎస్టిమేషన్ వేయద్దు, లాస్ని ఎస్టిమేషన్ వేసి ముందుగా మనం దాన్ని ఎక్స్పెండిచర్లో కొట్టేసేసి దానికి ఒక ప్రావిజన్ క్రియేట్ చేయడం వల్ల యువర్ రిజల్ట్ విల్ కమ్ డౌన్. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు, కానీ ఫ్యూచర్లో రేపొద్దున ఆ ప్రాబ్లం రాకుండా పోతుంది. రేపొద్దున ఆ ప్రావిజన్ అది నిజం, అది మీ డౌట్ నిజం కాబట్టి ఇట్ కెన్ బి టేకెన్ బ్యాక్. దాంట్లో బాగుంది ప్రావిజన్ అంటే. అందుకని అన్నారు ఎస్టిమేషన్, అంచనాలు ఎప్పుడు కూడా నిజమవ్వాలని ఏం లేదు. ఇప్పుడు మనం ప్రావిజన్ 100 రూపాయలు పెడితే అది 150 రూపాయలు కూడా కావచ్చు, లేదా 90 రూపాయలు కావచ్చు. సో అది ఎగ్జాంపుల్స్ ఇచ్చిన ప్రావిజన్ ఫర్ ట్యాక్సెస్. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఉందండి. ఇప్పుడు 1 కోటి రూపాయలు మనం 10 కోట్ల వ్యాపారం చేసాం, మనకు 1,00,000 రూపాయల ట్యాక్స్ వచ్చింది, కట్టాము. ఈ సంవత్సరం 15 కోట్ల వ్యాపారం చేసాం అంటే అంచనా ప్రకారం పొరగరెట్ట ప్రకారం ఎంత కట్టాలి? 1.5 lakh కట్టాలి. అంటే ఎప్పుడు మార్చి ఎండింగ్ నాడు మనం ఒక ప్రావిజన్ క్రియేట్ చేసుకుంటాం. యూ హ్యావ్ టు పే 1.5 lakh టువర్డ్స్ ఇన్కమ్ ట్యాక్స్. కానీ అకౌంట్స్ అన్ని ఫైనలైజ్ అవ్వడానికి మీకు టైం పడుతుంది, ఒక 6 months టైం ఉంటుంది. కాబట్టి ఇలాగా రకరకాల మార్పులు, అంటే మీరు మిస్లీడ్ చేయడం కాదు, దొంగ అకౌంట్ రాయటం కాదు, మీకు రావాల్సిన ఎగిరిపోయి ఉండొచ్చు, ఇవ్వాల్సిన ఎగిరిపోయి ఉండొచ్చు, ఇవన్నీ తీసుకున్నట్టయితే ఫైనల్గా ఉన్నప్పుడు అది మీ ట్యాక్స్ మీరు 1,25,000 కావచ్చు, 90,000 కావచ్చు, 1,75,000 కూడా కావచ్చు. సో అప్పుడు ఒరిజినాలిటీ వస్తుంది అట్ ది టైం. అప్పుడు మీరు ఒరిజినాలిటీని దీంట్లో ఫిక్స్ చేసుకుని అప్పుడు మీరు యూ హ్యావ్ టు పే ట్యాక్సెస్. ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్ అంటే కొన్ని ఇప్పుడు సపోజ్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎల్ఎన్టీ ఉందనుకోండి, సో మెనీ స్టేషన్స్ అండ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న స్టేషన్స్ ఉండొచ్చు. తర్వాత డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చినప్పుడు కరెక్ట్గా అంచనా వేయాలంటే కష్టం. ఎందుకంటే మార్చి 31st నాటికే డిప్రిసియేషన్. ఎందుకు మాస్టర్ 6 నెలలకు టైం ఉంది కదంటే, కంపెనీస్ విషయంలో ఎలా ఉంటుందంటే అదర్ ఆర్గనైజేషన్లో మీకు ఆ టైం తీసుకుని చేస్తారు. మార్చిది మీరు జూలైలోనో సెప్టెంబర్లోనో ఫైల్ చేస్తారు. కానీ కంపెనీస్లో క్వార్టర్లీ ఉంటాయి. అంటే మార్చ్ ఎండింగ్ క్వార్టర్ అయిపోద్ది. క్వార్టర్ ఎండింగ్కి మీరు ఈ డిప్రిసియేషన్ కూడా లైన్లో తీసుకోవాలి. కాబట్టి అంచనా, ఎందుకంటే ఇన్ని మిషనరీస్ కొనుక్కున్నాం, అమ్మేసాం, కొత్త మిషనరీ వచ్చింది. ఆ క్యాల్కులేషన్ తోటి పోయినసారి 2.5 lakhs వేసాం, సరే 2,75,000 వేసేసుకో. ఒరిజినాలిటీ అనేది మీ స్టేట్మెంట్ వేసినప్పుడు వస్తుంది, దాని గురించి ప్రాబ్లం లేదు.
తర్వాత ఆల్ అదర్ ప్రావిజన్స్ అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది బిజినెస్. ఏంటి ఎటువంటి అంచనాలు ఉన్నా కూడా అంచనాలు మీరు తీసుకోవచ్చు. రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అంటే ఏదన్నా అక్కడ సంశయాత్మకమైన బాకీలు, నిజంగా ఆ బాకీ రాదనుకుంటూ 5%, 7%, 10% మీరు దాన్ని అంచనాను వేసుకుని మీరు అది డెటార్స్లోంచి తగ్గించేస్తారు, బ్యాలెన్స్ షీట్లో డెటార్స్లో తగ్గిపోతారు. ఇది మీకు వెళ్ళినప్పుడు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్గా పడిపోతుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏంటంటే మనం రిటైర్ అవుతున్న వాళ్ళ గురించి ఏదైనా అడిషనల్ బెనిఫిట్ ఏదైనా ఇవ్వాలంటే ఇది కూడా కంపెనీస్లోనే ఉంటాయి. జనరల్గా మీకు చేసేది ఏంటంటే అదర్ ఆర్గనైజేషన్లో ఇవన్నీ ఉండవు. ప్రావిజన్స్ కూడా తక్కువ, ఇన్కమ్ ట్యాక్స్ ప్రావిజన్ చేస్తారు తప్ప ఇంక మిగతా ఉండవు. కంపెనీస్లో మాత్రం ఇవి జరుగుతాయి. అది ప్రావిజన్ అంటే. సండ్రీ క్రెడిటార్స్ సండ్రీ అంటే ఏంటి? మనం అసండ్రీ క్రెడిటార్స్, అన్డెటార్స్ అనే పదం బాగా వాడుతూ ఉంటాం. సండ్రీ అంటే సమూహం, ప్లూరల్ నెంబర్ ఆఫ్ ఏ పర్సన్. క్రెడిటర్ అంటే ఎవడు? ఒక వ్యక్తి. అంటే రుణదాత, సప్లయర్, సర్వీస్ ప్రొవైడర్ ఎవడని అనుకోండి. కానీ సండ్రీ అంటే సమూహం, మోర్ దాన్ వన్ అని అర్థం. అంటే మనకి వ్యాపారంలో ఒకటే క్రెడిటర్ ఉన్నాడు కదా, సప్లయర్స్ నలుగురు ఉండొచ్చు, సర్వీస్ ప్రొవైడర్స్ నలుగురు ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే వీళ్ళందరినీ సండ్రీ క్రెడిటార్స్గా మనం సండ్రీ అంటే పదం సమూహం, ప్లూరల్ నెంబర్ రాసుకోండి. రిఫర్స్ టు ది బిజినెస్ యూనిట్స్ ఆర్ ఇండివిజువల్స్ టు హూమ్ మనీ ఈజ్ ఓడ్ ఫర్ స్టాక్ సప్లైడ్ ఆర్ సర్వీస్ రెండర్డ్ అండ్ క్రెడిట్. ఇది ఎవరికి ఉపయోగిస్తాం? మనకి అరువు మీద సరుకులు తీసుకున్న పరిస్థితి కానీ, లేదా అరువు మీద సర్వీస్ని పొందిన విషయంలో కానీ సండ్రీ క్రెడిటార్స్ దాంట్లో ప్లేస్మెంట్ చేస్తాం. ది అమౌంట్స్ ఓడ్ టు క్రెడిటార్స్ ఆర్ రిపోర్టెడ్ ఆన్ ది కంపెనీస్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఎ లయబిలిటీస్. అంటే ఎవరికైతే మనం బాకీ ఉన్నామో వాళ్ళకి మనం సండ్రీ క్రెడిటార్ కింద వేస్తాం ఉన్నారా. అంటే మనం మనకు బాకీ ఉంటే ఆపోజిట్ డెటార్ కింద సండ్రీ క్రెడిటార్స్ ఆర్ ది లయబిలిటీస్ ఆఫ్ ది ఫర్మ్ బికాస్ ది ఫర్మ్ ఈజ్ సపోజ్ టు పే ది అవుట్స్టాండింగ్ అమౌంట్ ఇన్ ఫ్యూచర్ యాజ్ ఫర్ టర్మ్స్ and conditions agreed upon by both the parties. They are called as trade creditors also, but at the time of preparing the final account, the amount payable to creditors is shown as సండ్రీ క్రెడిటార్స్. దీంట్లో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే మనం వాళ్ళకి నికర బ్యాలెన్స్ అంటే మీకు మార్చి 31 నాటికి మీరు ఒక 10 లక్షల వ్యాపారం చేస్తుండొచ్చు అతనికి లావాదేవీలు, దాంట్లో ఒక 50,000 మీరు బాకీ, ఆ 50,000 ఎండ్ బ్యాలెన్స్ ఈజ్ టు బి టేకెన్. ట్రయల్ బ్యాలెన్స్లో అదే తీసుకుంటారు, మళ్ళీ మీకు బ్యాలెన్స్ షీట్లో సండ్రీ క్రెడిటార్స్లో కూడా అదే బ్యాలెన్స్ ఉంటుంది, ఎండ్ బ్యాలెన్స్. అంతేగాని టోటల్ టర్న్ ఓవర్ కాదు మనకి. సో దీంట్లో ఇది. సో సప్లయర్ ఆఫ్ గూడ్స్, రా మెటీరియల్స్ ఓడ్ టు సప్లయర్స్. అంటే రా మెటీరియల్ సప్లయర్స్ ఉంటారు, తర్వాత సప్లయర్ ఆఫ్ గూడ్స్ ఉంటారు, తర్వాత సప్లయర్ ఆఫ్ అసెట్స్ కూడా ఉంటారు. వాళ్ళందరినీ మీరు తీసుకుని సండ్రీ క్రెడిటార్స్ కింద వేసుకోవచ్చు. సర్వీస్ ప్రొవైడర్స్ అంటే మాబుటోళ్ళు, అంటే ఆడిటర్స్ కానీ, ట్యాక్స్ కన్సల్టెంట్లు కానీ, టెక్నికల్ కన్సల్టెంట్లు కానీ ఉన్నారా, ఇవాళందరూ కూడా మీకు సర్వీస్ ప్రొవైడర్. అంటే ఎవరైతే సర్వీసు హూ ప్రొవైడ్ సర్వీస్ ఆన్ క్రెడిట్. అంటే ఇమ్మీడియట్గా ప్రతిదీ డబ్బులతోటి మనం చేయించుకోలేము. ఇవాళ ₹1,00,000 ఆయనకి బిల్ అయితే ఒక 50,000, 60,000 ఇచ్చి మాస్టారు ఈ 40,000 నెలలో పంపిస్తామని చెప్తారు. దానికోసం లేదు నాకు డబ్బులు ఇచ్చే, ఎందుకంటే రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి, రెగ్యులర్గా నడుస్తూ ఉంటాయి కాబట్టి సండ్రీ క్రెడిటార్స్లో వీళ్ళు ఉంటారు. సప్లయర్స్ ఆఫ్ గూడ్స్, రా మెటీరియల్స్ అండ్ సప్లయర్స్ ఆఫ్ అసెట్స్, సర్వీస్ ప్రొవైడర్స్, ప్రొఫెషనల్ ఆర్ టెక్నికల్ కన్సల్టెంట్స్. ఇది అయిపోయిన తర్వాత మీకు లాస్ట్ ఐటమ్, లాస్ట్ సబ్ గ్రూప్ ఇన్ దిస్ కరెంట్ లయబిలిటీస్, అగైన్ కరెంట్ లయబిలిటీస్. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? మనం కరెంట్ లయబిలిటీస్ ప్రైమరీ గ్రూప్లో ఉన్నాం, మళ్ళీ ఇప్పుడు కరెంట్ లయబిలిటీస్ సబ్ గ్రూప్లో ఉన్నాం. సో యూ కెన్ చేంజ్ ది నేమ్ యాజ్ చార్జెస్ పేయబుల్ ఆర్ అవుట్ స్టాండింగ్ పేమెంట్స్. మీ ఇష్టం. అంటే ఇఫ్ యూ నీడ్ ఇట్, అంటే మీకు ఈ టైటిల్ అవసరం అనుకుంటే యూ కెన్ చేంజ్ ఇట్. యూ విల్ బి అలౌడ్ టు ఆల్టర్ ఎనీ నేమ్ ఆర్ రీనేమ్ ఎనీ నేమ్ సచ్ నేమ్ క్రియేటెడ్ బై ది సిస్టమ్ క్రియేట్ చేసింది ఏదైనా మీరు మార్చుకోవడానికి నోటుకు నోరు పాడే అవకాశం ఉంది. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. అలా అని ఏదో నేర్చుకున్నాం కదా టక్కన మార్చేయకండి, ఎందుకంటే ఎర్లియర్ ఉన్న అదంతా సెటప్ అంతా నాశనం అవుతుంది. సో అది ఎప్పుడు కూడా మీరు అది చూసుకుని చేసుకోవాలి. అవసరం లేనప్పుడు ఎందుకు కరెంట్ లయబిలిటీగా ఉంటే మీకు జరిగిన నష్టం ఏమి లేదు కదా అది. So the current liabilities of a company consist of debt obligations that are due within a year, and they play an important role in determining certain accounting and liquidity of ratios of a business. అంటే within accounting cycle, అంటే తర్వాత ఆపరేషన్ సర్కిల్, అకౌంటింగ్ పీరియడ్ ఈస్ అంటే 1 year లోపు ఉన్నది. నేను చెప్తాను కదా రివాల్వింగ్ ఆబ్లిగేషన్స్ అని, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటుంది. తర్వాత ఇది అకౌంటింగ్ లిక్విడిటీ రేషియో తెలుసుకోవడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే టైం గ్యాప్ ఎంత తీసుకుంటున్నారు, కరెక్ట్ ఇన్ టైంలో వచ్చిందా లేదా, ఏజింగ్
సిస్టమ్ ఉంటుంది అది. తర్వాత ఇన్ ఆర్డర్ టు మీట్ ever pressing corporate governance standards, it is necessary for a company to calculate current liabilities accurately so that the financial stability of the business can be regularly determined by current or prospective shareholders. ఎందుకంటే కంపెనీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా అంచనాలు కాదు, నిజమైన ఫిగర్స్, నిజమైన ప్రాక్టీస్ ఎలా ఉంది, వాళ్ళకి పేమెంట్స్ ఏ పద్ధతిలో ఇర్రెగ్యులర్గా ఉన్నాయా, రెగ్యులర్గా ఉన్నాయా, ఏ విధంగా ఉంది, ఏజింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం క్యాల్కులేట్ చేయడానికి పనికొస్తుంది. ఇది కంపెనీస్లో షేర్ హోల్డర్స్ అంటే కంపెనీ స్థితి ఎట్లా ఉంది, వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా దారి మలుతున్నాయా, లేకపోతే ఖచ్చితంగా బిజినెస్ కోసం ఉపయోగపడుతున్న అంచనాకు రావాలి. తర్వాత ఏంటంటే ఈ షేర్ హోల్డర్స్కి అదర్ క్రెడిటార్స్ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎనలిస్ట్ అండ్ క్రెడిటార్స్ ఆఫెన్ యూజ్ ది కరెంట్ రేషియో ఆర్ ది క్విక్ రేషియో టు డిటర్మిన్ వెదర్ ఏ కంపెనీ ఇస్ లయబుల్ టు పే ఆఫ్ ఇట్స్ కరెంట్ లయబిలిటీస్. అంటే ఈ ఫైనాన్స్ అనలిస్టులు కానివ్వండి, తర్వాత ఈ క్రెడిటార్ సప్లయర్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొవైడర్స్, వీళ్ళందరూ కూడా ఒక అంచనా వేసుకుంటారు, నిజంగా దీనికి ఎబిలిటీ ఉందా, ఈజ్ ద కంపెనీ ఈజ్ ఇన్ ఏ పొజిషన్ టు పే బ్యాక్ ది లయబిలిటీస్ ఇన్ టైం. ఎప్పుడో పే చేయడం కాదు, ఇన్ టైంలో పే చేయాల్సిన సమర్థత వాళ్ళకు ఉందా అనేది డిటర్మిన్ చేయడానికి అనలైజ్ చేయగలుగుతాయినా. రేషియో అనాలిసిస్ ఉంటాయి, మీరు దానికి రేషియో అనాలిసిస్ చదివితే మీకు దాని గురించి అర్థం అవుతుంది మీకు. తర్వాత దీంట్లో ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. కస్టమర్ డిపాజిట్, అడ్వాన్స్ రిసీవ్డ్ ఫర్ సప్లై, అడ్వాన్స్ రిసీవ్డ్ ఫర్ సర్వీస్, దీస్ విల్ బి అడ్జస్టెడ్ ఫర్ సప్లై ఆర్ సర్వీస్. అంటే కస్టమర్ డిపాజిట్ ఏంటంటే, సపోజ్ కస్టమర్ డిపాజిట్ ఎందుకు ఉంటుంది అంటే, కస్టమర్ మన దగ్గర ఎందుకు డిపాజిట్ పెడతాడు విన్నారా? అంటే సపోజ్ మనది ఒక సిమెంట్ కంపెనీ అనుకో, సిమెంట్ డిస్ట్రిబ్యూషన్ అనుకోండి, ఒక 10 లారీలు సిమెంట్ కావాలి. అప్పుడు ఏమంటారంటే, ఓ 2.5 లక్ష డీడీ పంపండి, మేము సప్లై స్టార్ట్ చేస్తాము, చేసిన తర్వాత మిగతా డబ్బులు కంప్లీటింగ్ ద హోల్ అసైన్మెంట్ ద బ్యాలెన్స్ ఇవ్వండి అంటారు. అంటే కస్టమర్ విల్ డిపాజిట్ విత్ యూ, దట్ ఈస్ ఎ లయబిలిటీ. అంటే ఇఫ్ నాట్ సప్లైడ్ యాజ్ పర్ ది టర్మ్స్ ఎంటర్డ్ ఇన్ ది పర్చేజ్ ఆర్డర్. పర్చేజ్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది, దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్, ఏ డేట్లో సప్లై చేయాలి, ఎక్కడికి సప్లై చేయాలనేది. మీకు పర్చేజ్ ఆర్డర్ గురించి మీరు ఆల్రెడీ ఉద్యోగం చేసుకోవడానికి ఐడియా ఉంటుంది. పర్చేజ్ ఆర్డర్లో ప్రకారం టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మనం సప్లై చేయాలి. వైలేషన్ కనుక జరిగితే యూ హ్యావ్ టు రిటర్న్ బ్యాక్ ది డిపాజిట్ విచ్ వాజ్ టేకెన్, ద డ్యామేజెస్ కూడా కలెక్ట్ చేస్తారు. అంటే అప్పుడు టిల్ దట్ మూమెంట్ ఇట్ ఈస్ టు బి ట్రీటెడ్ యాజ్ లయబిలిటీ. అంటే మనం సప్లై చేస్తే ఈ అడ్వాన్స్ మంది, సప్లై చేయకపోతే తిరిగి ఇవ్వాల్సిందే. కాబట్టి కస్టమర్ డిపాజిట్ అయిన అడ్వాన్స్ రిసీవ్డ్ ఫర్ సప్లై, మేము మీకు సప్లై చేస్తాం తీసుకున్న అడ్వాన్స్ రిసీవ్డ్ ఫర్ సర్వీస్. అంటే నేను మీకు పలానా రిపోర్ట్ నేను ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదో చేసిస్తానని వాగ్దానం చేసి డబ్బులు తీసుకున్నా కూడా, ఇఫ్ వైలేటెడ్ వీ హ్యావ్ టు రిటర్న్ బ్యాక్ దట్ అమౌంట్ టు ది కస్టమర్. కాబట్టి దట్ ఈజ్ ఎ లయబిలిటీ. తర్వాత అన్ఎర్న్డ్ రెవెన్యూ అంటే, సపోజ్ డిమాండెడ్ సర్వీసు ఉందనుకోండి, సపోజ్ ఇప్పుడు ఒక వస్తువుకి అడ్వాన్స్గా మనం డబ్బులు ఇవ్వాలి, ఇస్తే కనుక ఆ వస్తువుని సప్లై రాదు, కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. అటువంటిప్పుడు ఏంటంటే ఓల్ అమౌంట్ వీ హ్యావ్ టు పే, ఓల్ అమౌంట్, దట్ ఇస్ నాట్ అన్ అడ్వాన్స్, ఓల్ అమౌంట్. అంటే కంప్లీట్ దాంట్లో మార్జిన్ కూడా, సేల్ మీద మార్జిన్ కూడా ఉంటుంది. ఓల్ అమౌంట్ పే చేసినప్పుడు ఏమవుతుందంటే, రేపటి రోజున ఇన్ టైంలో కనుక అతను మ్యానుఫ్యాక్చర్ చేసి మీకు సర్వీస్ అప్పచెప్పలేకపోతే ద ఓల్ అమౌంట్ ఈజ్ టు బి రిటర్న్ బ్యాక్. దాంట్లో మీ ఇన్కమ్ కూడా దాంట్లో ఉంది, మీ రెవెన్యూ కూడా దాంట్లో ఉంది. కానీ రెవెన్యూగా గుర్తించకూడదు ఎప్పుడు, అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. మన పని మనం చేసేంత వరకు దీన్ని మనం తీసుకోవడానికి వీల్లేదు. అన్ఎర్న్డ్ ఇన్కమ్ అంటారు. అందుకని ఏంటంటే, ఇన్కమ్ విచ్ ఈజ్ నాట్ ఎర్న్డ్, ఇన్కమ్ రిసీవ్డ్ బట్ నాట్ ఎర్న్డ్. అంటే మీరు సంపాదించలేదు, ఎప్పుడు సంపాదిస్తారు, మీరు అతనికి అనుకున్న పని చేసినప్పుడు మాత్రం. అందుకని అన్ఎర్న్డ్. వెన్ అన్ ఇండివిజువల్ ఆర్ కంపెనీ రిసీవ్స్ మనీ ఫర్ ఏ సర్వీస్ ఆర్ ప్రొడక్ట్ విచ్ ఈజ్ యట్ టు బి ఫుల్ఫిల్డ్, అన్ఎర్న్డ్ రెవెన్యూ కెన్ బి బ్రాట్ అప్ యాజ్ ఏ prepayment of goods or services which a person or company is expected to produce to the buyer. As a result of this repayment, the seller now has a liability equal to the revenue earned until delivery of the goods or service. ఇది సింపుల్గా రాశాను, మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఎందుకంటే నేను ఏం రాశాను మీకు చదువుతున్నాను తప్ప అవసరం కూడా లేదు. ఎందుకంటే అతను కనుక అనుకున్న ప్రకారం మాట నెరవేర్చుకోకపోతే యూ హ్యావ్ టు రిటర్న్ బ్యాక్ ద హోల్ అమౌంట్ విచ్ వాజ్ టేకెన్ యాజ్ అడ్వాన్స్. దిస్ ఈజ్ అంటే అది ఇది ఒకటే, అదేమో కొంత అడ్వాన్స్ ఇస్తారు, మిగతా ఎట్ ది ఎండ్ ది బ్యాలెన్స్ విల్ బి పేడ్. ఇది అట్లా టోటల్ అమౌంట్. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది డిమాండ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆర్ సర్వీస్.
తర్వాత శాలరీస్ పేయబుల్, రెంట్ పేయబుల్, ట్యాక్సెస్ పేయబుల్, బోనస్ పేయబుల్ ఆర్ డిక్లేర్డ్, తర్వాత ఇన్సెంటివ్స్ పేయబుల్, కమిషన్ పేయబుల్, బిల్స్ పేయబుల్. ఇవన్నీ కూడా ఆల్ పేయబుల్స్ విల్ కమ్ అండర్ కరెంట్ లయబిలిటీస్. అంటే ఇప్పుడు మనం ఈ నెలలో పనిచేశాడు, నెక్స్ట్ మంత్ ఇస్తాం మనం. అంటే ఈ నెలకి మన సర్వీస్ ఆల్రెడీ క్రెడిట్ సర్వీస్ అవైల్డ్. క్రెడిట్ సర్వీస్ ఇప్పుడు మనం గూడ్స్ తీసుకుంటే ఏం చేస్తున్నాం అండి, గూడ్స్ తీసుకుంటున్నాం, దాన్ని నమ్ముకుంటున్నాం కదా, బట్ నాట్ పెయిడ్. కానీ ఎప్పుడు పే చేస్తున్నాం, తర్వాత ఎప్పుడు 15 డేస్కో 20 డేస్కో పే చేస్తాం. అట్లనే క్రెడిట్ సర్వీస్ అవైల్డ్. అట్లనే రెంట్ మనం యూటిలైజ్ చేసుకున్నాం, బట్ రెంట్ పెయిడ్ విల్ బి పెయిడ్ ఇన్ ద నెక్స్ట్ మంత్. అట్లనే ట్యాక్స్, అదే బోనస్ పేయబుల్ ఆర్ డిక్లేర్డ్. డిక్లేర్డ్ ఏంటి, పేయబుల్ అంటే సరే, డిక్లేర్డ్ ఏంటంటే సపోజ్ కంపెనీస్లో చెప్పారు కదా 4 క్వార్టర్స్ ఉంటాయని. అంటే ఒక క్వార్టర్లో సపోజ్ దివాళీ అనుకోండి, జనరల్గా అక్టోబర్లో వస్తుంది. సెప్టెంబర్ క్వార్టర్ ఎండింగ్ కదా, క్వార్టర్ ఎండింగ్లో ఎంత బోనస్ ఇవ్వాలి ఎంప్లాయీస్కి, ఏ పర్సంటేజ్ ఇవ్వాలి అని డిక్లేర్ చేసుకుంటారు. దా డిక్లేర్డ్ ఈజ్ నథింగ్ బట్ ఏ పేయబుల్ అమౌంట్. అంటే ఏదైతే డిక్లేర్ చేశారో డైరెక్టర్స్ అదే పే చేయాలి కదా. కాబట్టి దాన్ని డిక్లేర్డ్ అన్నా పేయబుల్ అన్నా మీన్స్ ద సేమ్. ఇన్సెంటివ్స్ అంటే ప్రోత్సాహకాలు, తర్వాత కమిషన్ పేయబుల్, బిల్స్ పేయబుల్. అంటే మీకు బిల్స్ పేయబుల్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో వచ్చుంటాయి అవి. సో ఇవన్నీ ఆల్ పేయబుల్స్ విల్ కమ్ అండర్ దిస్. ఎంప్లాయీస్ పిఎఫ్ డిడక్షన్ ఫ్రమ్ బేసిక్ శాలరీ అండ్ ఈఎస్ఐ డిడక్షన్ ఫ్రమ్ గ్రాస్ శాలరీ. అయితే ఎంప్లాయీస్ పిఎఫ్ డిడక్షన్ ఫ్రమ్ ఎంప్లాయీస్, తర్వాత ఈఎస్ఐ డిడక్షన్ ఫ్రమ్ శాలరీ. అంటే ఈ 2 పదాలని నేను గుచ్చి ఏం చెప్తున్నానంటే, అక్కడ మీకు డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అనే దాంట్లో కరెంట్ లయబిలిటీస్లో ఫస్ట్ మనం డిస్కస్ చేసిన డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. యు ఆర్ నాట్ allowed to consume anything from the collected amount, or you need not add anything while remitting the amount to the government అని అన్నాం. ఎందుకు అంటే మనం వసూలు చేసింది కట్టాలి, మనం మధ్యలో వాడుకుంటాం కావాలంటే, కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు దాన్ని వాడుకోవడానికి లేదు, మీరు వాడుకున్నాం తర్వాత కడతామనే ప్రశ్న ఉండదు ఇక్కడ. అట్లనే మీరు ఒకవేళ కనుక కలెక్ట్ చేయడం మర్చిపోతే రేపొద్దున అనవసరంగా ఎందుకని మీరు దాంట్లో యాడ్ చేయడానికి కూడా లేదు. కాబట్టి ఏంటంటే దట్ ఈస్ అంటే అక్కడ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లో ఉన్న నియమ నిబంధన ఇక్కడ వేరుంది. ఇక్కడ ఎట్లా అంటే ఇక్కడ మరి అది గవర్నమెంట్గా కట్టాలి, ఇది గవర్నమెంట్గా కట్టాలి మాస్టర్, మరి దీన్ని ఎందుకు ఇక్కడ వేసారని మీ క్వశ్చన్, మీకు డౌట్ రావాలి. కానీ మీకు డౌట్ వస్తుందో లేదో డౌట్ అని నేనే డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఎందుకంటే హియర్ ద ఎంప్లాయర్ హ్యాస్ టు యాడ్ సంథింగ్. అంటే పిఎఫ్ 12% కట్ చేసుకుంటారు ఎంప్లాయీ శాలరీ నుంచి. తర్వాత నెక్స్ట్ మంత్ కట్టేప్పుడు ఇంకో 12% వీళ్ళది కలుపుతారు. అంటే టిల్ దట్ మూమెంట్ ఇట్ ఈస్ ఏ లయబిలిటీ టు ది గవర్నమెంట్. ఎంతవరకు డిడక్ట్ చేసినంత వరకు లయబిలిటీ, మళ్ళీ సగం కట్టాలి. తర్వాత ఎంప్లాయీస్ ఈఎస్లో ఇక్కడ 1.75 కలెక్ట్ చేస్తారు, 4.75 కలుపుతారు, 6.5 కట్టాలి. అప్పుడు వరకు కూడా అదే. అంటే దీంట్లో కలుపుడు అనేది దీంట్లో ఉంది, దాంట్లో లేదు. అందుకని దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసాం, అక్కడ పడేయకుండా 2 గవర్నమెంట్ పేమెంట్స్ అయినా డిఫరెన్స్ అది చూసుకోండి మీరు. తర్వాత అక్రూడ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ డిపాజిట్ అవైల్డ్. అక్రూడ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, మనం తీసుకున్న లోన్స్ మీద వడ్డీ కట్టాలి, ఇంకా కట్టలే అంటే అక్రూడ్ అనేది పక్కన రాసుకోండి. చార్జ్డ్ బట్ నాట్ పెయిడ్ రాసుకున్నారా? చార్జ్డ్, CHARGED, చార్జ్డ్ బట్ నాట్ పెయిడ్, ఇవ్వాలి కానీ ఇవ్వలేదు. అట్లనే డిపాజిట్స్ అవైలబుల్. మనం బయట వాళ్ళ దగ్గర నుంచి డిపాజిట్లు తీసుకుంటే కూడా ఆ డిపాజిట్ లోన్స్ అన్నా డిపాజిట్లైనా ఒకటే కాబట్టి అర్థం, దానికి మనం డబ్బులు ఇవ్వకపోతే కూడా. అవైల్డ్ అంటే పొందడం, మనం పొందాం కానీ వాళ్ళకి ఇవ్వలేదు. ఎఫ్ఎస్డి డైరెక్టర్ ఫిక్స్డ్ సెక్యూరిటీ డిపాజిట్ ఫ్రమ్ కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్. ఎందుకంటే మనం కాంట్రాక్టర్గా ఉన్నప్పుడు, మన దగ్గర సబ్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నప్పుడు, వర్క్ చేస్తున్నప్పుడు మనం వాళ్ళ దగ్గర నుంచి ఒక 5% కట్ చేసుకుంటాం. దిస్ ఈజ్ నాట్ ఏ గవర్నమెంట్ పేమెంట్, దిస్ ఈజ్ ఏ సెక్యూరిటీ ఫర్ ది కాంట్రాక్టర్. ఎందుకంటే రేపొద్దున వాడు వెళ్ళిపోతే, వర్క్ మధ్యలో వదిలిపెట్టేసి వెళ్ళిపోతే ఎట్లా, కొద్దిగా గొప్ప సెక్యూరిటీ ఉంటుందని. వైల్ పేయింగ్ ది అమౌంట్ 5% అలాంగ్ విత్ ది ఇన్కమ్ ట్యాక్స్ TDS విల్ బి కలెక్టెడ్ అండ్ విల్ బి కెప్ట్ అండర్ ది FSD అకౌంట్. ఫిక్స్డ్ సెక్యూరిటీ డిపాజిట్ కాంట్రాక్ట్స్లో ఉంటుంది. కాబట్టి ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో ఏ లయబిలిటీ టు ది సబ్ కాంట్రాక్టర్. తర్వాత ఆల్ అదర్ అక్రూడ్ లయబిలిటీస్ ఇవన్నీ, అంటే బిజినెస్లో ఇంకేదైనా లయబిలిటీస్ ఉంటే అవి కూడా మనం పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే డిపెండ్స్ అపాన్ బిజినెస్ టు బిజినెస్ నరా. కాబట్టి అవన్నీ లైవ్లో తీసుకోవాలి. విత్ దిస్ డిస్కషన్ ఆన్ లయబిలిటీ సైడ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్ కంప్లీటెడ్. నౌ we will start discussion on assets, that is utilization of funds received through sources. Assets are otherwise called as resources. It means an asset which can help a businessman to produce something. The next class లో మీకు assets will be explained. దీంతో ఇక్కడతోటి మీకు లయబిలిటీస్లో 3 పార్ట్లు ఉన్నాయి. క్యాపిటల్, లోన్స్, లయబిలిటీ అండ్ కరెంట్ లయబిలిటీస్. దీంట్లో మీకు
ప్రైమరీ గ్రూప్స్ వచ్చినాయి, కొన్ని సబ్ గ్రూప్స్ కూడా వచ్చినాయి. తర్వాత అసెట్స్లో కూడా మళ్ళీ ఇంకో 3 పార్ట్లు చేద్దాం. ఆ 3 పార్ట్లు కంప్లీట్ అవుతాయి. కాబట్టి ఏంటంటే మ్యాక్సిమం బై మండే మీకు ఇవన్నీ అయిపోతాయి, క్లాసులన్నీ అయిపోతాయి. మండే వరకు మీకు మొత్తం క్లాసులు అవుతాయి. మీరు కనుక ఇంట్రెస్ట్గా ఫీల్ అయ్యి బాగుంది మాస్టారు, మేము తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకున్నాము, మాకు ఇంట్రెస్టింగ్గా ఉందనుకుంటే టెస్ట్ పేపర్ విల్ బి సెండ్ టు యూ అండ్ రిక్వెస్ట్. అందుకే అందరికీ పంపను, నాకు పంపించండి అంటే పంపించినంత మాత్రం సంబరం కాదు. యూ హ్యావ్ టు ఆన్సర్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు ఇఫ్ యూ రిటర్న్ బ్యాక్ టు మీ, ఐ విల్ వెరిఫై అండ్ ఐ విల్ వాల్యూ ఇట్. ఏంటంటే మీ సమర్థతను మీరే అంచనా వేసుకోవాలి, మీరే చిన్నపిల్లలు కాదు కదా. కాబట్టి ఏంటంటే ఇఫ్ నీడెడ్ ఐ విల్ సెండ్ దట్ ఆల్సో టు యూ. కాబట్టి ఏంటంటే మీరు నా వెర్షన్ ఎట్లా ఉంది, నా స్టైల్ ఆఫ్ టీచింగ్ ఎట్లా, నా ఉద్దేశం ప్రకారం ఆల్ ది 28 గ్రూప్స్ ఆర్ క్లియర్లీ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అని అనుకుంటున్నాను నేను. కానీ మీ ఎక్స్ప్లెనేషన్ ఏమంతా బాగోలేదనో, లేకపోతే ఇది క్లారిటీ అనుకుంటున్నారు కానీ ఇది క్లారిటీ కాదనో, మీ అభిప్రాయాలను ఓపెన్గా చెప్పొచ్చు. దీంట్లో భయపడాల్సిన అవసరం ఏం లేదు. బోల్డ్గా చెప్పగలిగితేనే మీరు ఇంకా యూ కెన్ లెర్న్ సంథింగ్. ఎందుకంటే ఒకవేళ నాలో ఏమైనా తప్పున్నా కూడా నేను ఐ కెన్ రెక్టిఫై మై సెల్ఫ్. కాబట్టి అది మీరు గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకుని మీరు దాన్ని ముందుకు వెళ్తారని ఆలోచించుకుంటూ ఐ ఆమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ టుడే ఫ్రమ్ దిస్ వీడియో. తర్వాత ఏంటంటే చాలామందికి నేను దాదాపు ఒక 25 మెంబర్స్ 26 మెంబర్స్కో నేను మెటీరియల్ పంపించాను క్లాస్ కోసం. కాబట్టి ఏంటంటే మీరు పంపని వాళ్ళు ఎవరైనా సరే నాకు మెయిల్ చేయండి, ఎందుకంటే మెయిల్కే నేను పీడిఎఫ్ ఫార్వర్డ్ చేస్తాను. కాబట్టి ఎందుకంటే మీరు వాట్సాప్ చేసిన ఇవన్నీ చేసిన ఉపయోగం లేదు. మీరు మెయిల్ చేయండి. మెయిల్ చేస్తే డెఫినెట్లీ ద మెటీరియల్ విల్ బి సెండ్ టు యూ ఇమ్మీడియట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.